హస్తినాపురంలో అశ్వమేధ యాగానికి ధర్మరాజు ఏర్పాట్లు చేయిస్తున్నాడు. మిగిలిన పాండవులు ఆ పనుల్లో ఉన్నారు. అర్జునుడు గెలిచిన రాజ్యాల రాజులంతా అశ్వమేధ యాగానికి బయలుదేరారు. వారందరి విడిదికి గొప్ప ఏర్పాట్లు ధర్మరాజు చేయించాడు. ఆ యాగంలో భోజన ఏర్పాట్లు ఎంత గొప్పగా జరిగాయో భారతం వివరించింది. 1,00,000 మంది ఒకేసారి భోజనం చేస్తే ఒక నగారా మోగుతుంది. ఆ నగారా అలా మోగుతూనే ఉందట. అంటే కొన్ని లక్షల మందికి ఆ అశ్వమేధ యాగంలో అన్నదానం జరిగింది. యాగం మొదలయ్యే సమయానికి అర్జునుడు హస్తినాపురం చేరుకున్నాడు. అర్జునుడితో పాటు అతని భార్యలు ఉలూపి, చిత్రాంగదలు, అలాగే కుమారుడు బభ్రువాహనుడు కూడా వచ్చారు. అంగరంగ వైభవంగా అశ్వమేధ యాగం పూర్తయింది. యాగం చూడటానికి వచ్చిన అర్జునుడి భార్యలు ఉలూపి, చిత్రాంగదలు హస్తినాపురంలోనే ఉండిపోయారు. బభ్రువాహనుడు మణిపుర రాజ్యానికి రాజుగా అర్జునుడు పట్టాభిషేకం చేశాడు. అతను తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అందర్నీ తమ తమ రాజ్యాలను తన ఆదేశాలతో పాటించాల్సిందిగా ధర్మరాజు రాజులకు చెప్పాడు. యాగం ముగిశాక ఎవరి రాజ్యాలకు వారు వెళ్లారు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.